నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. సో ఏదైతే ఈ కార్పొరేషన్లు కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, సర్దుబాటు విషయంలో గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి, బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏదైతే ఎక్కడైతే టై అయిన కాడ ఏదైతే స్వతంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మమేకం చేసుకునే పనిలో అనేక రకాలైనటువంటి లావాదేవీలతోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ మున్సిపల్ జోరు అయితే గట్టిగానే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే తొర్రూరు పట్టణంలో జరిగినటువంటి అంశం కావచ్చు, జనగాంలో జరిగిన అంశం కావచ్చు, ఇలాగా దాదాపుగా నిన్నటికైతే దాదాపు 11 చోట్ల కౌన్సిల్ ఏదైతే మన కార్పొరేషన్స్ ఇంకా సెట్ కానటువంటి పరిస్థితి, ఈ రోజుకైతే సెట్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తంగా ఈ ఎన్నికలు జరిగిన విధానం గురించి కావచ్చు, అదేవిధంగా అసలు ఎన్నికలు సామాన్యులు పోటీ చేసే పరిస్థితి ఉందా లేదా, మరి మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉంటే మన గతంలో చూసాం, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు, మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, రేపు పొద్దున రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి అప్రజాస్వామికంగా జరుగుతున్నాయి ఈ ఎన్నికలు జరిగినాయి అంటూ కూడా సీనియర్ మోస్ట్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, బోర్ను విలిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి వీటన్నింటి మీద ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్ఎల్డి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అండ్ సీనియర్ రాజకీయ నాయకులు అండ్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. ఆయన అడిగి మరి ఏంటి అసలు ఓటింగ్ కానీ, తర్వాత ఎన్నికలు జరిగిన విధానాన్ని, అసలు ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందనే దాని మీద ఒక్కసారి మనం క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్ ఇంట్రడక్షన్లో చాలా పెద్దగా చెప్పి, ఎందుకంటే ఎన్ని అంశాలే, ఎందుకు ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి సార్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు మనం చూసుకుంటే ఏమనిపిస్తుంది ఒక సీనియర్ నాయకుడిగా, ఎందుకంటే మీరు ఎంతో అనుభవించి వచ్చారు రాజకీయాన్ని. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎవడు గెలిచినా ఎవడు ఓడినా ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయింది. బా సింపుల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఎందుకంటే అన్ని పారామీటర్స్ సేమ్ ఉంటాయి. మీకు నాకు ఈక్వల్ పారామీటర్స్ ఉంటే మీరు గెలిచారా నేను గెలిచారా అని మీరు నిర్ధారణ చేయొచ్చు. పారామీటర్స్ ఈక్వలే కాదా. ఇప్పుడు రూలింగ్ పార్టీకి అన్ని రకాల అనుకూలత ఎక్కువ ఉంది. అవును. దాన్ని ధీటుగా ఎదుర్కొనే కెపాసిటీ అసలు బీజేపీ లేదు, చతికిల పడ్డది. ఈ రెండు కూడా దొందే అవినీతిలో పోటీ పడుతున్నాయని చాలాసార్లు మనం అనుకున్నాం. ప్రజలు ఇంకో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలంటే బీజేపీ గురించి ఆలోచించారు. వాళ్ళు ఎవరైనా లేవడా, ఈ ఇద్దరు పోటాపోటీగా డబ్బులు పంచారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ నేను ఉన్నాను కాబట్టి తెలంగాణ మాకు 10 మంది అభ్యర్థులు పెట్టాం. అక్కడ చాలా సడన్గా వచ్చాయి కాబట్టి మేము ప్రిపేర్డ్ లేము. ఆ పిల్లాడు అశ్వరావుపేటలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 10 మందిని నిలబెట్టారు మీరు యారెళ్ళ నుంచి. పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఆ పిల్లాడు నిలబడ్డాడు. కాస్త కూర్చో ఓట్లు వస్తాయి అనుకున్నాం. ఆ పిల్లాడు 350 చీరలు పంచాట. 350 చీరలు మావాడు. వాడికి 11 ఓట్లు వచ్చినాయి. 350 మంది చీర వేసినాడని ఇవ్వాలి కదా నీకంటే అంటాడు. చీర ఏమో సార్ 200 రూపాయలు 300 రూపాయలు పెట్టుకున్నా, ఓటుకు 10,000 ఇచ్చింది కాంగ్రెస్ అంటాడు. 10,000 ఇంపార్టెంట్ కానీ చీర ఇంపార్టెంట్ కాదు కదా. సో పరిస్థితి అట్లా తయారైంది అంటున్నాను నేను. సో ఆ రకంగా చదువుకున్నాడా కాదా, వీటి పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ ఉందా అడిగిన వాడు లేడు. ఏ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్నావు వాడు ఎంత ఇచ్చాడని లెక్క. ఎక్కడ 2,000 నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 1,000 2,000 మహా అయితే 5,000 ఇస్తే మనం అనుకున్నాం చాలా సార్. 5,000 ఇస్తే ఎక్కువ అనుకున్నాం సార్. 10,000 50,000 కూడా ఇచ్చారండి సార్. అది ఉండొచ్చు. అంత కాంపిటీషన్, ఓటుకి 50,000 అంటే ఓట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలిస్తే అసలు మనకు లాస్ట్ టైం సర్పంచ్ ధర్నా చేస్తారు ఇందిరా పార్టీ. నిధులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు జ్ఞాపకం అంటే. కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ సతాయించింది. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ చూసాం మనం. మరి ఏమిటి క్రేజ్, డబ్బులే రావా, వస్తే కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం దగ్గర పైసా లేదు ఇవ్వడానికి. అయినా సరే లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్నది ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ పట్లే మొగ్గు ఉంటుంది. వాళ్ళు చిన్న చిత్తక పనులు, మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లు దాంట్లో పనులు చేసుకోవడానికి ఆస్కారం. నువ్వు కాంగ్రెస్లో ఉంటుంది తప్ప టీఆర్ఎస్లో, బీజేపీలో లేదా ఇండిపెండెంట్ ఉంటే ఉండదు. అదొక క్రేజ్. ఆ కారణం చేత అందరు అటువైపు మొగ్గడం అనేది మనం చూసాం. 80% దాకా వాళ్ళ హస్తగతం అయిపోయినాయి ఈ పంచాయతీలు, మీరు చెప్పిన మున్సిపాలిటీలని. సో దాన్ని ఊహించింది కాదు. నేనేమనుకున్నానంటే ఓ 60% ఆర్ 55% వాళ్ళకి వచ్చి 35 to 40 వీళ్ళకి వస్తాయి, 10-15 బీజేపీకి వస్తాయని ఒక అంచనా ఉండి నాకు. అదంతా ఊహలు అంచనాలు తలకిందులు చేసుకుంటూ ఆల్మోస్ట్ 80% మిగిలిన వాళ్ళు కూడా ఉంటారని నేను అనుకోను. ఇటుపోయి గెలిచినవాడు మళ్ళీ పొలం అంటూ అడిపోతాడు రూలింగ్ పార్టీ అని చూస్తున్నా కదా.
ఎమ్మెల్యేలు అయిపోగా సర్పంచ్ ఏముంది, మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ లెక్కన ఆ. అందువల్ల అది రూలింగ్ పార్టీ యొక్క ఆగడాలకు ఇది మనకు అర్థం పడుతుంది అనేది నా ఉద్దేశం. బట్ న్యాచురల్గా వాళ్ళకి తప్పదు. వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు ఆయన ఏమో సీఎం తిరిగాడు కొన్ని చోట్ల, ఈయన అసలు బయటికి రాడా టీఆర్ఎస్ నేత. అవును, కేసీఆర్ గారు ఇది అవును. అసలు అంతకంటే కేసీఆర్ పక్క పెట్టండి, కేటీఆర్ హరీష్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. నెంబర్ వన్ ఆస్పెక్ట్ ఏమో ఆయన రాలేదు, ఇంత సీరియస్ ఉన్నాడు అంటే ఎక్కడ వాళ్ళకి ఆ సీరియస్నెస్ కనపడలేదు అంటారు. ఎక్కడుంది చెప్పండి, ఇక్కడ నాకు చెప్పండి వాళ్ళిద్దరు సీరియస్ తిరిగారా? దీనికి తోడు ఆ కవిత మధ్య మధ్య వాళ్ళు లేచినప్పుడల్లా నెత్తి మీద నీళ్లు పోస్తుంది పాపం, చల్లారిపోతున్నారు. బ్యాక్ అయింది వాళ్ళకి కొంత ఎంతో కాసుకూస్త దెబ్బ. ఆమె కూడా మాకు ఏది ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా 10 మంది గెలిచారని ప్రకటిస్తే 8 మంది సార్ ఆమె వెళ్ళి అవతల దాని అధ్యక్షుడు అసలు ఆమె మాకు సంబంధం లేదంటే మొత్తానికి కాంగ్రెస్ పోయారట. కానీ కన్నవాళ్ళు కప్పించుకున్నారు, బీఫామ్లు ఇచ్చారు, అన్నీ అయినాయి, డబ్బులు కూడా పుచ్చుకొని ఉంటారు. పుచ్చుకొని ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు అందరు గబ్బగుత్త కాంగ్రెస్ పోయారని ఎక్కడో న్యూస్లో చదివారు, ఈ అక్కను వదిలేసి. సో అది విచిత్రం అంటున్నా. బట్ అది తీర్మానంలోకి వచ్చినట్లేదు ఒకటి కూడా, మాకు రాలేదు. బట్ మేము ఎవరికే పెట్టాం, ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ కల్లా పూర్తిగా తయారవుతాం. కానీ అసలు ఇది చూస్తే ట్రెండ్ చూస్తే అసలు భయమవుతుంది. మీకు నేను ఇంతకుముందు చెప్పాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి నా బై ఎలక్షన్ అయినాక ఇక్కడ నేను 2 times చీఫ్ ఏజెంట్గా మన రాజగోపాల్ గారికి ఉన్నా మునుగోడులో. అక్కడ ఉన్న అనుభవాలన్నీ తీసి నేను క్రోడీకరించి 18 letters రాశాను. అపాయింట్మెంట్ కావాలంటే చీఫ్ ఎలక్షన్ వరకు పిలిచాడు ప్రజెంటేషన్ ఇవ్వని. నేను ఏదో టైం ఇస్తాడేమో 1/2 hour, తీరా వస్తే 3 కమిషన్లు కూర్చొని ఫుల్ బెంచ్ కూర్చుంది. నాకు చెప్పమన్నారు. నేను చెప్తూ పోతే ఒకటి తీసి వాళ్ళు ఒక దగ్గర ఏంటంటే ఒక మ్యారేజ్ హాల్ బుక్ చేశారు. మొత్తం లారీలు మందు సీసాలు దించారు. ఒక్కోటి 2 పట్టుకొని పరిగెత్తున్నాడు, ఒకటి 2 బాటిల్స్ పడి. ఎలక్షన్ కమిషన్ అంటాడు, అసలు మేము 2 bottles అలౌడ్ కదండి, హౌ కెన్ వి బుక్ కేసు అంటాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అఫీషియలీ స్టేటింగ్ 2 bottles ఆర్ అలౌడ్. ఇంకేం మాడతారు మీరు? సార్ అది అలౌడ్ సార్, పక్క స్టాక్ ఉంది కదా, దాన్నైనా మీరు సీరియస్ తీసుకుని ఎలక్ట్రల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయాలంటే అన్నాడు. అది మా అది ఆ ఎలక్షన్ అవుతున్న దగ్గర కోడ్ ఉంటుంది కదా, ఆ లిమిట్లో లేదు అది అంటాడు. కరెక్టే, 1/2 kilometer దూరంగా పెట్టాడు దుకాణం. కేసు 2 సరుకు మీద కేసు పెట్టలేడు ఎలక్షన్ కమిషనర్. ఈ 2 విషయాలు పట్టుకొని పరిగెత్తాడు, పెట్టలేడు. అట్లా ఆసక్తిను వ్యక్తీకరించినటువంటి ఎలక్షన్ కమిషనే మాకు ఆ విషయం చెప్తే, నేను చెప్పా ఈ అమెండ్మెంట్స్ అయితే నేను సూచిస్తున్నాను మీకు అసలు అది పార్లమెంట్లో అమెండ్మెంటే అవసరం లేదు, మీకున్న యాక్ట్ పరిధిలోనే ఇవన్నీ చేస్తారంటే మేము ప్రయత్నం చేస్తాం, మళ్ళీ పిలుస్తాం అన్నారు. నేను కూడా ఏం చెప్పానంటే, అసలు ఎవరి క్యాండిడేట్ అయినా సరే ఈ క్యాండిడేట్లను మీరు వాడు డబ్బులు పెట్టడానికి వీల్లేదని చెప్పండి, ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టుకోండి. కాదు సార్, అసలు నాకు అర్థం కాదు, 4 లక్షల లిమిట్ పెడితే ఇప్పుడు లోకల్ బాడీలో వాడికి 4 lakhs అండి, 4 lakhs ఎవరైనా ఖర్చు ఆ లిమిట్లో ఉన్నాడు ఎవడన్నా? ఎందుకు మీకు జోక్ కావతే సరే, ఎందుకు అది ఎమ్మెల్యేకి 40 లక్షల ఎంట్రీ, ఎంపీకి 75 లక్షల ఎంట్రీ, వీటికి 4 లక్షల ఎంట్రీ. ఇదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరు. కానీ సో మీరు ఎత్తేయండి, అసలు ఆ లిమిట్ తీసేయండి. ఎవడు ఇష్టం వాడదండి, అదే జరుగుతుంది కదా, మీరేం చేయలేరు కదా. అదర్వైజ్ కలెక్షన్ మొత్తం ఎలక్షన్ సంబంధించిన ఏ డబ్బైనా మేమే పెడతామని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. క్యాండిడేట్ జేబులో చేయబెట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఖర్చు పెట్టండి, అందరికీ ఈక్వల్గా. పోడియంస్ పెట్టండి, ప్రతి ఊరికి టైం స్లాట్స్ ఇవ్వండి. వాడు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు. ఎవడు మొబిలైజ్ చేసుకుంటాడు, ఎవడు రాదు వాడు మనుషులు వీడు మాడుతూ వస్తారు, ఇంకో పార్టీ వాడు అప్పుడు వస్తారు. సో ఆల్ పోడియం స్టేజెస్ ఎవ్రీథింగ్, ఒక్క 5 vehicles తప్ప ఆయన తినడానికి. నువ్వు ఏది పెట్టడానికి వెళ్ళలేదంటే ఏదో మార్పే కదా. అవును. సో కొంత చెక్ అవుతుందంటే వీళ్ళు కన్సిడర్, వీళ్ళు సీ, వీళ్ళు ఎగ్జామ్, వీళ్ళు క్వాలిఫై అయ్యారు అన్నారు, నా పిల్లలే కదా తర్వాత అని ఇట్లాంటి చెప్పాను. మీ ఐడియా ఇంకోటి ఏం చెప్పారంటే, అసలు ఎలక్షన్ సిబ్బందిని మీరు పక్క రాష్ట్రానికి తీసుకొచ్చి వేయాలి. వాళ్ళు కూడా ఏదో టైంపాస్కు ఫ్యామిలీతో వచ్చేటట్టుగా ఎక్స్ట్రా ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి. టీఏడీ ఇస్తే సరదాగా వస్తారు. అక్కడి వాడు వస్తే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. తను మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ కానీ వెళ్ళిపోతాడు, ఫ్యామిలీతో వస్తాడు, 3-4 days హాలిడే లాగా ఉంటాడు, పోతాడు. అప్పుడు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫీసర్స్ మీద ఉండదు. నెంబర్ 1. పోలీసులు కూడా ఎట్లాగో నువ్వు పారామిలిటరీని డిప్లాయ్ చేస్తున్నావు, ఆ పారామిలిటరీకే లా అండ్ ఆర్డర్ కూడా అప్పచెప్పు, అసలు పోలీసులు పక్క కూర్చోని చెప్పు. అప్పుడు మీకు భయం ఉంటుంది వాళ్ళకి. అదే లోకల్ పెట్టేవారు కల్లా వాడి వాహనంలోనే డబ్బులు. మన టెలిఫోన్ ఏంది ఆ స్కామ్లో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎక్కడ గెలిచారో మా వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళాం, ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కడ మేము డబ్బులు పట్టుకున్నాం,
పట్టుకోవడం వాడు లాస్ట్ మినిట్లో నువ్వు 5 కోట్లు 10 కోట్లు పట్టుకుంటే వాడు ఓడిపోతాడు. వీడికి 20 కోట్లు ఇస్తే వీడికి గెలుస్తాడు. ఇది ఎట్లా ఎలక్షన్ ఏంటంటే నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా. అంతే ఎట్లయితే లోకల్ బాడీ ఉందో ఇప్పుడైతే విచ్చలుడిగా పంచారు కదా, అది 50,000 దాటితే నువ్వు అరెస్ట్ చేయాలి, సీజ్ చేయాలి. చేసావు ఎప్పుడైనా ఒక్క కేసు? ఇంకా అదన్నా వాడు 100 కోట్లు పట్టుకున్నావు 200 కోట్లు పట్టుకొని చెప్పాడు. వీడు రూపాయి కూడా పట్టుకున్నట్టు ఎక్కడ పేపర్లో రావాలి అంటే ఏందన్నట్టు. సో నేను ఇవన్నీ మోకరీ ఎప్పుడు డెమోక్రసీ ఇది. మీరు ఇంటర్ఫియర్ అయ్యి అసలు ఇప్పుడు స్టేట్మెంటే ఇచ్చాడు కదా, ఎలక్షన్ మీద రాశారు. బట్ ఈ స్టేటింగ్ అఫీషియల్లీ దట్ హీ హాస్ ట్రాన్స్పోర్ట్ మనీ టు ఎక్స్వైజెడ్ అండ్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత నేను చీఫ్ ఎలక్షన్ గురించి ఇది కూడా ఇచ్చా, బై ఎలక్షన్ జ్ఞాపకం ఉంటే మీకు చెప్పా కూడా. ఎట్లా జరుగుతుంది దీనికి మీరు మంత్రి పదవి ఇస్తారు అనుకున్నాం. 1,20,000 ముస్లిం ఓటర్స్ ఉంటే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఆ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా కాడా? ఎట్లా పెడతారు మీరు? దాని ఆపండి అని అడిగారు ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. అసలు దాని గురించి మాట్లాడే లేడు అన్నాడు. ఆయన ఏమంటే సార్ నా పవర్లో నేను అనుకోను, మీరు చెప్పారు కాబట్టి నేను ఐఎమ్ రైటింగ్ ఇట్ టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నాడు. అది అటే పోయింది, దాని రిజల్ట్ రాలేదు, ఈ లోపల ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ ఏమన్నారంటే ఇట్లా ఉన్నప్పుడు పారామీటర్స్ అన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ పారామీటర్స్. ఒకటి డబ్బులు ఉండి, ఒకటి డబ్బులు లేక, ఒక రూలింగ్లు ఉండి, ఒకటి లేక, ఒకటి అసలు లేవకుండా రూపాయి కూడా ఇవ్వకుండా బీజేపీలో అంటాడు. ఇన్ని పారామీటర్స్ అని డిఫరెంట్, అంటే ఒక 3 వ్యక్తులు ఈక్వల్గా ఉంటే అప్పుడు మీరు ఒకటి గెలిచాడు ఓడాడచ్చు. ఈ సందర్భంలో రూలింగ్ పార్టీ వాడు గెలిచాడు, ఏం లాభం మనం ఆడుకొని వాడే గెలుస్తాడు, ఇంకెడు గెలుస్తాడు రూలింగ్ ఓడు కాక. అందువల్ల నేను ఈ రిజల్ట్ని అది నేను ఇంతకుముందు అన్నట్టుగా డెమోక్రసీ ఓడిపోయిందని అన్నా. కానీ సార్ నిజంగానే ఎన్నికల కమిషను అసలు ఏదో నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం, ఎన్నికల కమిషన్కి ఒక శాంటిటీ లేకపోవడం. మీకు శేషన్ జ్ఞాపకం కదా, ఏ యాక్ట్ మారలేదు, ఏ రూల్ కొత్తది వచ్చింది లేదు, ఒక ఊపు ఊపాడు దేశాన్ని. శేషను అప్పుడు తెలిసింది మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి అనేది. అది ఎందుకు చేయరు పరిస్థితులు ఇప్పుడు ఎందుకు ఉంటలేదు సార్? అట్లాంటి ఇండివిజువల్స్ రావాలి ఎవడోడు, ఎందుకు ఉండట్లేదు? రూలింగ్లో వాడు దాన్ని ఇంపోజ్ చేయాలి కదా, మీరు 80% ఇట్లా చేయాలి. అసలు పట్టించుకోవడే లేదు. ఇంకెందుకు సార్ మరి ఎన్నికల కమిషన్ ఎందుకు? ఇట్స్ బోగస్ అంతే, ఫార్స్ ఇదంతా. టైం వేస్ట్, డబ్బులు దండగా, అధికారులకు టైం వేస్ట్, మనందరికి కూడా టైం వేస్ట్. మీరు నేను మాట్లాడడం కూడా శుద్ధ దండగా. ఏమి దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం? కానీ మరి రేపు పొద్దున్న పరిస్థితి ఇంకా మారాలి. పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఇదే పనులు చేసింది, మీకు జ్ఞాపకం ఉంటే. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, రేపు ఇంకోటి చేస్తాడు. ఇట్లా ఉండకూడదు కదా. అంతా కూర్చొని ఇది మనకే ప్రమాదం అల్టిమేట్గా. డబ్బులు లేని ఓటైనా నాక అందరికీ ప్రమాదమేగా. కాబట్టి ఇది మరి మోడీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ ఇచ్చారు, జరుగుద్ది అసలు అది? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మంచి కాన్సెప్టే, మంచిదే కాదంటారు వీల్లేదు. కానీ ఇంత పెద్ద దేశానికి వాడు ఒకసారి ఎలక్షన్ పెట్టడా? 1 డే సింగిల్ డేలో పెడుతున్నాడా? ఎక్కడ సార్? మీకు సౌత్లో ఒకసారి, నార్త్లో ఒకసారి, ఇంకో దగ్గర ఒకసారి ఫేజ్ల మేర పెడుతున్నాడు. అక్కడ కూడా మన రాష్ట్రానికి వచ్చారు 2 సార్లు, ఒకసారి పక్క రాష్ట్రానికి నార్త్ ఈస్ట్ వరకు 7 సార్లు. అంటే అసలు ఎక్కడికక్కడ ఎలక్షన్ అయినప్పుడే 6 సార్లు 7 సార్లు పెట్టే పరిస్థితి ఉంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అవుతుంది. ఎంత కష్టం అది. ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఇటు నుంచి అడుగుపోవాలి, అటు నుంచి ఇటు రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు అధికారులు మారిస్తే వాడు ఇడుపోవాలి అడుగుపోవాలి, ఎట్లా మార్చుకోవాలి. పెట్టుకుంటే కూడా తిరగాలి కదా వాడు. సో 1 నేషన్ అండ్ 1 ఎలక్షన్ అనేది మంచి కాన్సెప్ట్ అయినా ఇక టైం సేవ్ అవుతుంది, వృధా ఖర్చు కాదు. అదే కూడా ఏదో 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది. లేకపోతే ప్రతి 3 నెలలకు 6 నెలలకు బై ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ వస్తూ ఉంది. ఎవరికైనా వీళ్ళంతా బయలుదేరి ప్రచారం పోవాలి, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న సీఎం కావచ్చు, వేరే పనులు వదులుకొని తిరగాలి కదా. సో ఆ రకంగా ఆ కాన్సెప్ట్ పరంగా 1 నేషన్ 1 ఎలక్షన్ ఇస్ గుడ్. బట్ నేను అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సచ్ ఏ బిగ్ కంట్రీ అనేది క్వశ్చన్. మీరు ఉన్న ఎలక్షనే ఒకటేమో చక్కగా చేయటం, రెండోది దానికే 7 ఫేజులు ఇస్తున్నారు. ఒక్కో దగ్గర 7 ఫేజ్ ఇచ్చి సింగిల్ ఎలక్షన్ ఒక నార్త్ ఈస్ట్లోనే ఎక్కడో కారణాలు ఏమైనా కావచ్చు. నువ్వు అట్లా పెట్టి మొత్తం దేశంలో ఒకటేసారి పెడతా అంటే ఎట్లా పెడతారు? కష్టం. 10 రోజులు 10 దశల్లో పెట్టాల్సి వస్తుంది. పేరుకే 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ 10 దశల్లో పెట్టాలి. పెట్టకపోతే ఎట్లా పోతారు ఈ పారామీటర్? కష్టం సార్. ఇటు అన్నిట్లో మొబిలైజ్ చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టం ఆఫీసులు కానీ. అండ్ వెరీ డిఫికల్ట్. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. బట్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను ఎంతమంది అన్నట్టు దాంతోపాటు ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాయి. అప్పుడు మనకు కూడా కామన్ మ్యాన్ కూడా లేదు ఎలక్షన్స్ అంటే బాగానే సాగుతాయి అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది డెమోక్రసీ మీద. అదర్వైజ్ దే లూస్, నమ్మకాన్ని కోల్పోతారు ప్రజలు, సామాన్యుడు. అది అల్టిమేట్గా ఇప్పుడు ఇప్పటికే వీడు అందరి దగ్గర తీసుకుంటున్నాడు. వీడికి బుద్ధుడు వేయడానికి, వీడు 10,000 వాడు 5,000 ఇంకోటి 3,000 ఇచ్చిపోతే అందరి దగ్గర తీసుకున్నాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఇచ్చి లాభం ఏంటి?
సార్ ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కేటీఆర్ సరే ఎవరైనా పర్సన్ ఎవరైనా కాదు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళే వాడిస్తే తీసుకోండి వీడిస్తే తీసుకోండి వీడిస్తే తీసుకోండి ఓటు మాత్రం మీకు నచ్చినోడికి వేసుకోండి ఇంత చెప్పడం కూడా ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు కదా తప్పు కదా అది. చెప్తున్నారు తీసుకోండి ఇష్టమైన తీసుకోండి, ఓటు మాత్రం మాకేంటి అంటున్నారు. వాడు బాధతో తీసుకుంటున్నాడు. ఇప్పుడు మునుగోడులో గ్రామం మీకు చెప్పే లాస్ట్ ఓటుకే పోలేవాడు. అవును ఒక వాళ్ళందరూ ధర్నా చేశారంట కదా మన మంత్రులు. ధర్నా ఏందిరా అంటే మా ఊరికి ఎవరు రాలేదు, డబ్బులు లేదు, మేము బాయ్కాట్ అన్నాడు. ఈవినింగ్ 4 కల్లా పొలవమంటే వెళ్ళిపోయారు. మళ్ళీ పోయి మీడియా వాళ్ళు ఇదేంటి అప్పుడు పొద్దునే నువ్వు ఇప్పుడు అంటే లేదు వచ్చేసి మాకు వచ్చేసారు అన్నాడు. ఇట్లా ఒక లేడీ అంటుంది తులమ్మగారం ఇస్తున్నారు, ఏమి ఇచ్చారు, 5,000 ఇచ్చినాడు. తులమ్మగారం అప్పుడు మునుగోడులో ఒక టాకు తులమ్మగారం అది కరెక్ట్ అంటున్నా నేను. ఇట్లా ఉంటే మీరు అన్నట్టు ఎవడు అందరి దగ్గర తీసుకోండి నాకేయండి అనేది అది తప్పే. అఫీషియల్గా చెప్తున్నాడు ఆయన అందరి దగ్గర తీసుకోండి అని. ఇవన్నీ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సీరియస్గా పొలిటికల్ పార్టీస్ ఆలోచించాలి. నువ్వు ఇచ్చిన నోటు కూడా ఈరోజు నువ్వు ఎవడెంత ఎక్కువ ఇచ్చాడో వాడికి ఇస్తున్నాడు తప్ప నీకేయట్లే. నీ ఇన్వెస్ట్మెంట్ పోతుంది. మీరేమన్నారుగా ఒక దగ్గర ఇప్పుడు 50,000 కూడా ఇచ్చారు. 50,000 సార్, 50,000 ఒక వార్డు మెంబరు అట్లా 7 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకు తెలిసిన ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ టీచర్ వాడు ఏదో కాశీకో వారణాసికో ప్రోగ్రామ్ పెట్టుకున్నారట. ఈ ఎలక్షన్లని వాయిదా వేశారట. మా ఎలక్షన్ ఖర్చు ఫ్రీ, మా ట్రావెల్ ఖర్చు అంతా ఫ్రీ అయిపోయింది సార్ ఫ్యామిలీకి అంటున్నాడు ఆయన. ఎడ్యుకేటెడ్ అయిపోయింది అంటే ఒకటి ఇచ్చాడు పుచ్చుకున్నారు, వాళ్ళు ట్రిప్ ఫ్రీ అయిపోయిందట. ఎడ్యుకేటెడ్ ఈజ్ టెలింగ్ మీ దట్ ఆ మనీ మాకు అంతకుముందు 1,00,000 2 లక్షలు అవుతుంది అనుకుంటే వచ్చేసినాయి సార్ అంటాడు. అంటే ఈ ఉన్న 5-6 ఓట్లకి అన్ని పార్టీలు తీసుకున్నారు వాడు. మరి ఇంకెక్కడ రాజ్యం చదువుకున్నోళ్ళు అదే అంటున్నా నేను. సరే ఇప్పుడు చదువులేని వాళ్ళు నిరక్షరాస్యులు చేశారంటే అనుకోవచ్చు, పేదవాళ్ళు అంటే అనుకోవచ్చు, సరే ఏదో చేసేయాలి అనుకుందాం, అది కూడా తప్పే. కానీ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకునే జీతాలు వచ్చి లక్షల రూపాయలు సంపాదించేవాడు కూడా అందరి దగ్గర తీసుకుంటే ఎట్లా అని అంటున్నాను. ఈజీ మనకి బాగా అలవాటు పడ్డారు. డబ్బు ఎవరు ఫ్రీలు కూడా ఇళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ నమ్మకం కూడా పోయింది సార్. వీళ్ళు ఎట్లా రారు, మన చెప్పిన పని చేయరు, ఏదో ఇప్పుడే కనపడతాడో ఏదో మనం ఇప్పుడే పిండుకుంటే అయిపోతుంది అనే ఆలోచనలో కామన్ మ్యాన్ వచ్చాడు తప్ప ఇది రేపు పొద్దున డబ్బులు ఇస్తే మళ్ళీ మనం వెళ్ళడానికి మొహం ఉండదు. డబ్బులు ఇచ్చే నీకు ఇచ్చాగానే డబ్బులు మళ్ళీ ఎందుకు వచ్చావు అనేటువంటి ఛాన్స్ వచ్చింది కదా ఇప్పుడు. అంతే కదా సార్. ఇప్పుడు వాడు ఎందుకు చేస్తాడు వాడు? నువ్వు వాడిని పని చేయలేదని అడిగే అర్హత కోల్పోతావు కదా. నీకు ఆ రైట్ పోయింది. అతనికి ఏమో రైట్ వచ్చింది సంపాదించుకోవడానికి. అడిగావు అనుకోండి ఇది ఇట్లా జరుగుతుంది, రోడ్ ఇట్లా నాణ్యత రోడ్ వేస్తున్నావు, లీక్ అవుతుంది ట్యాంక్ అంటే మరి నీకు ఉత్తరం ఇచ్చిన డబ్బులు అంటాడు. ఆ రైటు పోయింది నీకు. డెవలప్మెంటల్ యాక్టివిటీలో తనగా డబ్బులు తింటే క్వశ్చన్ చేస్తే రైట్ కూడా పెట్టుకుంటారు. అది అందువల్ల నేను ఇట్స్ మోక్కరీ అప్పుడు మోక్కరీస్ అనేవాడు వాడు. సార్ ముఖ్యంగా చూసుకోండి సార్, మీరు ఇప్పుడు ఆర్ఎల్డి పార్టీ తరఫు నుంచి ఇక్కడ చేశారు. సో సరే మీరు ఒక మంచి ఉద్దేశంతో ఒక 10 మంది నిలబెట్టారు, జస్ట్ ఓటుకు నోటు ఉండకూడదని అని. కానీ మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ కనీసం ఎవరో మీ అభ్యర్థి ఒక 10 చీరలు, ఒక 350 చీరలు పంచినా ఆయన సొంత కష్టం పెట్టినా సరే చీరలు ఒక సాంప్రదాయంగా ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకుండా చీరలు ఇచ్చాడు, అదొక గొప్ప అంశం. ఆడవాళ్ళు కట్టుకుంటారు, దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నిజంగా ఒక వార్డు మెంబర్గా గెలవడానికి 7 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టే ఈ సమాజంలో రేపొద్దున మరి మీ పార్టీ మనుగడ ఎలా సార్? అసలు ఎలా? చాలా కష్టం. మరి కాన్సెప్టే అది. మేము ఓటుకు నోటు ఇవ్వం, మీరు మంచివాళ్ళు అనుకోండి, మా అభ్యర్థులంతా పర్ఫెక్ట్ అభ్యర్థులు పెడతామని చెప్పాం. యంగ్స్టర్స్ని పెట్టాం, బీసీలను పెట్టాం, ఒక్కొక్కడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్లను పెట్టారు. ఆడే యాక్సెప్ట్ చేయడా వాడిని, అంతకంటే మంచివాడు ఉంటాడు నీకు. బట్ అది పరిస్థితి. 11 ఓట్లు వచ్చిన వాడికి ఎట్లా అని చెప్పండి. అంటే నిరుత్సాహానికి గురైనా ప్రయత్నం తప్పదులేండి. ప్రయత్నం అన్నది మనం మొదలు పెట్టాలి. ప్రయత్నం మొదలు పెడితే ఎక్కడికో వస్తుంది, ఎప్పుడో రిజల్ట్ రాక తప్పదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళ కష్టపడితే తెలంగాణ ఎలా వచ్చింది అలాగే వస్తుంది. చూడాలి, ట్రై చేయాలి. ఒకసారి వేవ్ లాగా వస్తుంది. అది అట్లంటే మీరు నల్గొండ జిల్లాలో నేను ఇవ్వలేదండి 2 times ఎమ్మెల్సీ. నేను ఒక్కడికి ₹1 ఇవ్వలేడు. ఏమైనా భోజన ఖర్చు, దాని పేపర్, తర్వాత ట్రాన్స్పోర్ట్, వాడు బండిలో తిరగలేడు కదా, ఇది తప్ప అదే ఖర్చు. నాకు 2 times కూడా వాళ్ళు నాకు 91% ఓట్లు సరితే ఎవరికి ₹1 కూడా మీరు నేను నీతో మాట్లాడాను సార్. ఇవన్నీ నీతులు నేను ఇవ్వాల. అయితే ఎందుకు గెలిచానంటే అప్పుడు తెలంగాణ ఒక పెద్ద ఉద్యోగం, మీకు ఒక మంచి పేరు ఉంది. ఇది ఏదైనా వాడు నాకు వేసింది నా గురించి కాదు, తెలంగాణ కోసం. అదే ఏదైనా ఎవరికోసారి చెప్పా. అవును, నర్సంపేటలో నేను విమలక్క పోయి అన్ని పాటలు పాడుతుంటే నిలబడి ఉన్నాను అందులో ఆవితో పాటు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్. దిలీప్ కుమార్ నీకు 2 సార్లు ఓటేసిన అన్నాడు. థ్యాంక్ యూ బాబు, నమస్తే అన్నాడు. నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు తెలంగాణ వచ్చిన దాకా అన్నాడు. వాడు ఆవేశం, నాకు ఓటేసిన దానికోసం, తెలంగాణ కోసం. అదే స్పిరిట్, కాన్సెప్ట్ మీద. అట్లాంటి వేవ్ ఏదైనా ఉంటే తప్ప
మామూలు ఎలక్షన్ అయితే ఇక వాడికి ఏముంటుంది చెప్పండి, వాడికి ఒక కాజు లేదు, వేవు లేదు. అప్పుడు ధనం మూలం ఇదేం జగత్. కానీ నిజంగా చాలా బాధగా ఉంది సార్ నిజంగా. ఎందుకంటే చర్చించుకుంటాం కూడా మీరు అన్నట్టు ఇందాక మాట చాలా బాధ. ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సెషన్ లాంటాడు వాళ్ళు కూడా రావాలి తప్ప అసలు ఎంత ఘోరం. అసలు ఒక పక్క వాడు టెలిఫోన్ స్కామ్ లోపల పలానా కాన్స్టిట్యూన్సీలో డబ్బులు తీసుకున్నాను, 20 కోట్లు ఇచ్చాం, 30 కోట్లు. ఆ ముందు అసలు ఎలక్షన్ కమిషన్ సుమోటోగా అది క్యాన్ చేయాలి. పట్టుకున్నా అన్నాడు పలానా ఈ బండిలో మా బండి నెంబర్తో సహా చెప్పాడు, అది క్యాన్ చేయాలి. ఓ 10 కాదు 5 చేయి, 2 చేయి. ఆ డబ్బులు పంచిన కారణం మీద ఈయన స్టేట్మెంట్ మీద డిపెండ్ ఎలక్షన్ కమిషన్ గారు ఈ 2 ఎలక్షన్లు రద్దు మళ్ళీ పెడుతున్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో చాలా జాగ్రత్త, ₹1 కూడా తీయడు బయటికి, వామ్మో అని. అది కావాలంటున్నాను. అది దానికి అవకాశం ఉండి ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కానీ మీరు అన్న కాన్సెప్ట్లో సార్ నిజంగానే ఇప్పటికిప్పుడు కూడా మనకు గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో దొరికిన ఆధారాల ప్రకారం క్యాన్సిల్ చేయొచ్చు. అది అంటున్నాను, సుమోటో వాళ్ళు తీసుకోవాలి క్యాన్సిల్ చేయాలి. కోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్తున్నాడు కదా, 30 కోట్లు పంచా నా కార్లో తీసుకెళ్ళా. ఈయనకేమో రాజగోపాల్ ఎందుకు దాటం కానీ చివరి 3 రోజులు 10 కోట్లు పట్టుకోకపోతే గెలిచేవాడు బీజేపీ నుంచి. అంటే రూపాయి డబ్బు లేదు. ఆయన పంచడం కూడా తప్పే, బట్ ఆయన పట్టుకోవడం వల్ల ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఓడిపోయాడు 10,000 ఓటుతో ఓడిపోయాడు. అట్లా కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. నేను అనేది సుమోటో తీసుకోవాలి. ఎలక్షన్ కనుక రద్దు ఒక 2 చోట్ల చేస్తే నెక్స్ట్ టైం భయపడతారండి. మీరు మనం అనుకున్న చేశాను 50,000 మించి వాడు పట్టుకొని పోవడానికి వీల్లేదని అంటే, ఆ రోజులో 50,000 పట్టుకొని బయటపడడానికి నేను కూడా భయపడ్డా. బ్యాంకు పోయి 1,00,000 డ్రా చేయడానికి పోయి ఈ అమ్మ చేసిన పట్టుకుంటాడేమో అని 50,000 డ్రా చేస్తాను. అది భయం. మనం కూడా మనం చదువుకున్న మనకే అట్లా గడలాడిచ్చాడు చేసిన ఎక్కడో కూర్చొని. అనేది ఒక వ్యక్తి కనుక ఆ విల్ పవర్ ఉంటే మీరు దాన్ని మహంతి డీజీ ఉన్నప్పుడు 2 నెలలు ఉన్నాడు. ఆ 2 నెలలు మహంతి పట్టుకుంటాడని ఒక్కడు కూడా వాడు బిజినెస్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ 50,000 మించి డ్రాయే చేయలేదు. చెక్కులు ఇచ్చి పంచుకోవడం తప్ప దే నెవర్ క్యారీడ్ క్యాష్. 130 కోట్లు పట్టుకున్నారు మహంతి పీరియడ్లో. ఇది ఎలక్షన్ కోసం ఇట్లా తిరుగుతుంటే అతను ఒక టెర్రర్. అనేది ఒక అట్లాంటి సెషన్ కానీ ఒక మహంతి కానీ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఆఫీసర్లు ఉండొచ్చు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నడవాలి, పారదర్శకంగా నడవాలి తప్ప మనం మాట్లాడుకున్న ఈ ఎలక్షన్స్ ఇది ఫార్స్. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకున్నట్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కొంత పర్వాలేదు, ఇంత కాంప్లికేషన్లో కూడా వాళ్ళు కాస్త కనపడ్డారు. వాళ్ళతో సమానంగా డబ్బులు పంచలే. వాడు 10 అంటే వాడికి అధికారంలో ఉన్నాడు, 10,000 పంచాడు, 50,000 పంచాడు. వీళ్ళు కూడా 4,000 3,000 దాకా పంచారు, అయిపోయారు అక్కడ. సరిపోలే కొంత దాని ఇంపాక్ట్ అందువల్ల. బట్ ఆ 30% 20% కూడా గెలవడం గ్రేట్ అయ్యేవాడు. అసలు లేరనుకున్న సందర్భాలు. అందులో పక్క కవితక రోజు దాచుతుంది వాళ్ళ ఆయన కూడా ఉన్నారంటే ఉనికిని వాళ్ళు చాటుకున్నారు. ఇప్పుడు రాబోయే అసలు నిజంగా కేసీఆర్ నాడు తిరిగి కేటీఆర్ హరీష్ కనుక సీరియస్ తీసుకొని ఉంటే ఇంకో 10% మీకు యాడ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు అసలు లేరు ఇక్కడ. నెవర్ టు గెట్ సీరియస్. సో వాళ్ళు కూడా సీరియస్ రైవలరీ. మరి కేసీఆర్ రాకపోవటం, కేసీఆర్ నాకు కూడా తెలుసు, ఆయన మూడీ ఫెలో ఇచ్చినట్టు వస్తాడు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే వస్తాడు. కానీ ఈ సర్పంచ్కి నేనేంటి, ఈ కార్పొరేషన్కి నేనేంటి అనుకుంటాడు ఆయన. కానీ ఇవే కదా సార్ మెయిన్ పునాది. ఇక్కడి నుంచే రావాలి కదా, రూరల్ నుంచి వచ్చి ఉంటే వ్యవహారం కాస్త కూస్తూ 5% తేడా. ఎందుకంటే ఇప్పుడు మీకు 2% తేడా చాలు కదండి. అంతే 3 సీట్లు లేదు సార్. అవును, ఆ 2% వచ్చి ఉండేది కేసీఆర్ తిరిగి ఉంటే. బీజేపీ ఏ కారణం చేస్తున్నాం అది. బీజేపీ కూడా పర్లేదుగా కొంచెం. గతంలో కానీ 2% మాకు ఎక్కువ సీట్లు వచ్చి అంటున్నాడు రామచంద్ర. అది కాదు కదా, సీట్లు పర్సెంట్ ఆఫ్ ఓట్లు కాదు, ఇవి పెరగాలి, స్థానాలు పెరగాలి. ఒకప్పుడు సిటీలో వాళ్ళు 42 స్థానాలు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు వచ్చారు. ఇది కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ మామూలు సమానంగా వచ్చారు. అసలు ఇంకా 2 వస్తే మేయర్ వీళ్ళ ఆ స్టేజ్కి అప్పుడు బండి సంజయ్ తీసుకొచ్చాడు. అప్పుడు లేచిన ఊపేశారు, మళ్ళీ తర్వాత కనపడలేదు, తర్వాత పడుకున్నారు కదా, మళ్ళీ లేవాల ఇప్పుడు లేవాల చూడాలి. సో మరి మీ ఇద్దరు పొత్తులో ఏమైనా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము అలయన్స్ ఉంది, కానీ నేనేం అడగలేదు సీట్లు కూడా. ఎందుకంటే పాపం నేను చెప్పేది ఆకస్మికంగా ప్రకటన వచ్చేవరకల్లా మేము రెడీ లేము. నా క్యాండిడేట్ కూడా రెడీ ఉండాలి కదా, బాబు నువ్వు వదిలిపెట్టడానికి. సో అసలు బీజేపీ ఏముందడా కొత్తగూడెంలో నాకు వదిలడానికి క్యాండిడేటే లేడు. ఒకడో గెలిచినట్టున్నాడు. అంతకుముందు నా పార్టీ ఏ అలయన్స్ లేకుండా ఒకటి గెలిచింది గతంలో 2014లో. ఈసారి కూడా ప్రయత్నం చేసాం కానీ వీలు కాల. బట్ మెయిన్ ఎలక్షన్ వచ్చేవరకల్లా మేము కన్సాలిడేట్ చేస్తాం. అప్పుడు అడుగుతాం, ఓ 4 సీట్లు 5 సీట్లు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వదలమని.
ఎక్కడ లేవో అక్కడ ఉన్నది. మనకి ఎక్కడ అనుకూలం అక్కడ. అది మనకు అనుకూలం, ప్లస్ ఆయన లేకపోతే ఇంకా అడ్వాంటేజ్. అవును. సో ఆ ప్రయత్నం చేస్తాం, కానీ ముందు మనం ఎస్టాబ్లిష్ కావాలి, అవును. ನೀವು ఉన్నామని చాటుకోవాలి. ఆ. ఇవి ఉన్నారు 2 చోట్ల ఎంపీటీసీ జెడ్పీటీసీలో 2 గెలిస్తే ఓహో వీళ్ళు ఉన్నారనేది వస్తే అప్పుడు మనం negotiate ఎంపీటీసీ జెడ్పీసీలు సీరియస్గా చేస్తున్నారు. చేస్తున్నాం. మాకు ఆల్రెడీ 18 మంది అధ్యక్షులు వాళ్ళ కమిటీలు తయారైనాయి జిల్లాల వారీగా. ఓ ఇంకో 15 ఇస్తే మొత్తం తెలంగాణ స్టేట్ కవర్ అయిపోతుంది. సూపర్ సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఓకే. అది మీరు చెప్పేది కాన్సెప్ట్ ఏంటంటే అవినీతి రహిత పాలిటిక్స్, సమాజం, పాలిటిక్స్ అంతే. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ తొర్రూరు పట్టణంలో కావచ్చు, జనగామలో కావచ్చు, కొన్ని చోట్ల సార్ క్యాంప్ రాజకీయాలు అనేది కామన్గా జరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హయాంలో మనం చూసాం ఎంత జరిగింది ఏంటి అనేది. సో ఈసారి కూడా చాలా గందరగోళాలు జరిగాయి, కొన్ని చోట్ల టై అయ్యాయి. ఏదైతే స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తొర్రూరు చూస్తే ఈరోజు పాపం బోర్ను వెలిపించారు ఎవరు, దయాకర్ గారు. అవును, ఎవరు మన ఎర్రబెల్లి దయాకర్. ఆమె సో అక్కడ వాళ్ళు 9 వచ్చినాయి డిసైడింగ్ ఓటు కింద ఎంపీ అండ్ ఎమ్మెల్యే వేసారు కల్లా అది. సార్ ఇప్పుడు ఆయన ఎలిగేషన్ చేస్తున్న అంశం ఏంటంటే సార్, ఆయన అంత బాధపడడానికి గల కారణం నా కార్యకర్తలు నేనేం చెప్పుకోవాలండి. వాళ్ళకి 9 వచ్చినాయి, వీళ్ళకి 7 వచ్చాయి, అక్కడ ఉన్నాయి 16. కనపడేది క్లియర్ కనపడుతున్నాయి వీళ్ళ మెజారిటీ. ఎక్స్ అఫీషియో ఇద్దరు చేసేవరకల్లా చేంజ్ వచ్చేసి. కానీ ఎంపీకి అక్కడ ఓటేసే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తున్నాడు. సరే లోకల్గా అంటే ఎమ్మెల్యే అంటే వేయచ్చు, ఓకే రైట్ ఉంది, ఓటకు ఉంది. కానీ మా ఎవరైతే కడియం కావ్య వరంగల్లో ఉంటారు, బట్ వరంగల్లో ఆమె ఓటకు పెట్టుకుని తొర్రూరులో ఎట్లా వేస్తారు అనేది వాళ్ళు ఎలిగేషన్. ఇప్పుడు ఆమె ఎంపీ స్థానంలో పెద్ద జ్యూడిక్షన్ కదా, పెద్ద దగ్గర పోయి ఓటే వేయరాదు. ఓకే, అవకాశం ఉందంటారా? లేదు, యాజ్ పర్ రూల్స్ అంటే మనం చూస్ చేసుకోవాలి. నేను పలానా దగ్గర నాకు ఓటు హక్కు ఉంది, లేదా ఇక నాకు ఇక్కడ కావాలి అంటే రిజిస్టర్ అవుతుంది. ఆమె ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే వరంగల్ రిజిస్టర్ చేసుకుంది, అవును నాకు కావాలని. ఆమె వచ్చి ఇక్కడ ఎట్లంటే ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆధారాలు అడిగిన వాళ్ళు చూపించట్లేదు, చూపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది నాకు వద్దు ఇక్కడే చేస్తా అంటే యూ కాంట్ స్టాప్ ఇట్. ఆమె రైట్ అది. ఒకసారి డిసైడ్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు ఏదైనా రూల్ ఉన్నట్లేదు నాకు తెలిసి. సో ఆమె లాస్ట్ మినిట్లో నేను వరంగల్ది నేను వాడుకోలేదు, ఇప్పటివరకు వాడుకోను కూడా, నాకు ఇక్కడ కావాలి. జ్యూడిక్షన్లో ఏ ఉన్నాయో అక్కడ ఆమె అడగచ్చు. అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొచ్చా అని ఇష్టం, ఆఫీసర్లు ఇష్టం కదా, అధికారులు ఉన్నారు కదా. వేరే సందర్భంలో అయితే మీది అప్లికేషన్ వాళ్ళు చూడరు, తూకి పెట్టేస్తారు. అధికారులు కాబట్టి అన్ని రకాల మార్గాలు అన్వేషిస్తూ ఆమె దగ్గర వదులుకొని ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇచ్చుంటారు. రేపు అడిగితే అదే ఇస్తాడు కలెక్టర్ ఆడియో అప్లై. అక్కడ ఆమె ఎక్సర్సైజ్ చేయలేదు ఓటు, ఇక్కడ చేసిన కాబట్టి ఇచ్చామంటాడు, అంతకుమించి ఏమి ఉండదు. బట్ ఆయన బాధపడడంలో అర్థం ఏంటంటే గెలిచామనుకున్నారు, క్లియర్ కట్ మెజారిటీ ఉంది, దాన్ని హానర్ చేయకపోవడం అనేది అన్డెమోక్రటిక్ అంటాడు. మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే సరే టై అయ్యింది, డ్రా చేసినప్పుడు కూడా ఇక్కడ జనగాంలో కదా, ఇక్కడ కూడా జనగాంలో కూడా కాంగ్రెస్ కి వచ్చింది, అక్కడ కూడా ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ తొర్రూరులో కూడా ఇప్పుడు టై అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి వీళ్ళకి 9 అయినాయి. సో ఇప్పుడు డ్రా చేస్తే దాంట్లో 2 అంటే చైర్మన్ కాంగ్రెస్కి వచ్చింది, వైస్ చైర్మన్ కాంగ్రెస్కి వచ్చింది, 2 చోట్ల. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా ఈయన అలిగేషన్ చేస్తాడు. అంటాడు అటెండ్ వస్తే టాస్క్ అని సార్ ఓటర్ రావాలి మాకు అంటాడు. అది టాస్క్ లోనే ఏదో తిరకాసు ఉంది అంటాడు. పర్మిటేషన్ కాంబినేషన్స్ లో వీ కెన్ నెవర్ సే దట్, కానీ బట్ వీ కాంట్ సే, మనం చూసింది కాదు, మనం చెప్పింది కాదు. టాస్క్ కూడా అందరు ఎదురుగానే వేస్తారు, సీక్రెట్ గా వేసేది కాదు. మరి మీరు అన్నట్టు మరి 2 పక్కల ఒకటే ఉంది, 2 పక్కల 2 వైపులా అదే పెట్టేసారేమో తెలియదు. బట్ డెఫినెట్లీ ఆయన బాధపడలో ఏముంది, పాప తిరిగి ఉంటారు, వచ్చింది సంతోషపడి ఉంటారు. 9 మధ్యలో ఈ అమ్మాయి వచ్చి అక్కడ ఇక్కడ అని మీరు అన్నట్టుగా నిజంగా సార్, నిజంగా అంటే ఎక్కడ బీఆర్ఎస్ గట్టిగా కష్టపడకపోయినా, నేను తొర్రూరు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ఎంత ఎలాగైతే కష్టపడ్డదో వాళ్ళు కూడా తిరిగారు, బీఆర్ఎస్ కూడా అంతే కష్టపడ్డారు. మీకు అంటే ఎర్రబెల్లి సరే అమ్మాయి గెలిచింది అది వేరే విషయం, కానీ ఎర్రబెల్లి దయాకర్ అన్నాడు గ్రాస్ రూట్ పాలిటీషియన్, 45 years అని బాధపడుతున్నా. మొన్ననే అనుకుంటా మొదటిసారి ఓడిపోయాడు. అదర్వైజ్ సీరియస్ వేరే రిజల్ట్ వచ్చిన సందర్భంలో కూడా ఆయన టీడీపీ నుంచి గెలిచాడు అక్కడ. అవును, అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో. అవును, ఆయన ఇంటి మీద దాడి చేశారు ఉస్మానియా కాకతీయ పిల్లలు. అవును, ఎందుకంటే ఆయన పూర్తి 2 కళ్ళ సిద్ధాంతం కదా. అవును. సో నువ్వు పూర్తిగా తెలంగాణకు సమర్థం చెప్పట్లేదు, అటాక్ చేసిన సందర్భం అయినా కూడా ఆయన ఎవరు ఓడించలేకపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ టైం ఓడించింది. అంత 50,000 మెజారిటీ అతుకు ఏమంటారు దాన్ని పాతుకుపోయినాడు ఆ కాన్స్టిట్యున్సీలో. ప్రతి వాడిని గుర్తుపడతాడు ఆయన. అవునంటే సార్, లైక్ అదర్ పాలిటీషియన్స్. మీరు పోతే ఏమే లేభవన పులే భవనం అనేటువంటిది అతను ఒక్కడికే సాధ్యపడుద్ది. అంత గ్రాస్ రూట్ కనెక్షన్స్ తిరుగుతాడు. ఇంట్లో కూర్చొని పాలిటిక్స్ చేసే 40 years పాలిటిక్స్ చేసినా ఇంట్లో కూర్చునే రకం కాదు ఆయన. ఊరూరు తిరుగుతాడు. ఎట్లయితే సీతక్క తిరుగుతుంది, సీతక్క కూడా రెప్యుటేషన్ ఉంది. ఊరూరు పోతే మోటార్ సైకిల్ మీద తిరుగుతుంది. అట్లా ఈయన కూడా
గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ కాబట్టి సహజంగా ఆయనకు బాధ అనిపించి ఉంటుంది. గెలిచామనుకుంటే వీళ్ళు పాలిటిక్స్ చేసి దాన్ని ఖతం చేసి ఉంటారు. బట్ టాస్ విషయంలో ఐ డోంట్ నో రియలీ. సీక్రెట్ అయితే కాదు, కరెక్ట్ అందరికి చూపించేస్తాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఓకే ఎక్స్ అఫీషియల్ మాకు ఇద్దరు వచ్చారు, సేమ్ టై అయింది, టై అయిన తర్వాత టాస్ వేశారు, టాస్లో ఏమో మేము అన్యాయం చేయడానికి ఏముంటుంది అనేది వాళ్ళు మాట్లాడి వాళ్ళ వర్షం. కానీ ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్కి ఎందుకు వస్తుంది అనేది వీళ్ళు అలిగేషన్. అంతే కదా, ఆ డౌట్ సహజంగా వస్తుంది కదా. అదే ఏదో ఒకటి వీళ్ళకి వస్తే నిజమే అనుకుందాం. రెండు ఇక్కడ చూడండి తొర్రులో చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కాళ్ళకి వచ్చింది. జనగామ కూడా వచ్చిందట కదా. జనగామ కూడా అంతే సేమ్ చైర్మన్ అంటే ఇది కూడా అంతే. అట్లా అది మరి డౌట్ వస్తుంది ఓకే ఏమిటి ఆ కారణం కావచ్చు. బట్ ఎనీవే యూ కాంట్ క్వశ్చన్. ఓకే సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఏంటి సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్ట మరి, ఎందుకంటే 6 గ్యారెంటీల అంశాలు కూడా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆయన చూస్తే ఒక ముఖ్యమంత్రి గారు నా దగ్గర రూపాయి లేదని అన్నాడు. కానీ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి అట్లా? నా ఉద్దేశంలో లోకల్ బాడీ అనేది సహజంగా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అది మన అందరం అనుకూలం. లోకల్ బాడీలో గెలిచేవాడు ఇంతకుముందు అన్నట్టు మన దయాకర్ రావు లాగా అక్కడ ఉన్న స్థానికంగా గెలిచే అభ్యర్థి ప్రతి ఇంటికి పోతాడు, ప్రతి వాడిని గుర్తుపడతాడు. కొంత వాళ్ళది కూడా ఇన్ఫ్లుయెన్స్ యాడ్ అవుతుంది. అతన్ని కూడా పరిచయం. అదే జనరల్ ఎలక్షన్ వస్తే ఒక వేవ్, ఓ పార్టీ టికెట్ ఇస్తే ఆ ఎంపీ ఎమ్మెల్యే ఊళ్ళలో జనాలు తేవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లైక్ దట్ ఒక వేవ్ లాగా ఓటింగ్ చేస్తారు. ఇప్పుడు మీకు అంతకుముందు బీజేపీకి 8 ఎమ్మెల్యే వస్తే వాళ్ళకి మహా అయితే ఒకటి కావాలి ఎంపీ, 8 వచ్చి ఎట్లా వచ్చి 3 అక్కడ పోయారు కదా. 3 లోకల్ ఫ్యాక్టరీస్ పక్క పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి వెళ్ళిపోయారు. 8 వచ్చినాయి ఒక్కసారి వాళ్ళకి. సో కాంగ్రెస్ కానీ అనుకోకుండా తగ్గాయి. 12 రావాలనుకుంటే 8కి వచ్చేసారు. అంతకుముందు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాది 100% డబుల్ డిజిట్ అన్నాడు సీఎం ప్రతి వాడు, రాలేదు, 8కి ఆగిపోయారు. ఏంది కారణం అంటే మీరు అందువల్ల ఈ ఓటింగ్ ప్యాటర్న్ కానీ దీని రిజల్ట్స్ కానీ రేపు రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టవు. కాస్త కూస్త ఉంటుంది కాదని నేను, కానీ అక్కడికి వచ్చేవరకల్లా మీకు చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఎమ్మెల్యే నుంచి మళ్ళీ ఎంపీకి కానీ దానికి తేడా ఉంటుంది. సో నా ఉద్దేశంలో కాంగ్రెస్ ఏదో బ్రహ్మాండం గెలిచిపోయామని టపాకాయలు కాల్చుకుంటే నడవదు. మీరన్న మిగిలిన హామీలు కూడా వాళ్ళు నెరవేర్చాల్సిన పరిస్థితి అప్పటికి వస్తుంది. అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, ఇచ్చావు అసలు ఈయన వాటి సంగతి ఏంటంటే ఓటర్ అని అది వేవ్ క్రియేట్ అయితే మళ్ళీ కాంగ్రెస్ ఖతం అయిపోతుంది. సో ఆయన మీరే అన్నట్టు ఆయన డబ్బులే ఉంటున్నాడు కదా. సరే లేదు 2 yearsలో అని 2.5 ఇచ్చేస్తాడు, పుంజుకుంటారు, అదేం లేదు అనడానికి ఆయన చెప్తున్నాడు 6 రూపాయలు లేదు కోసుకొని తినండి అంటున్నాడు ఆయన. ఆయన అలా అంటున్నాడు. ఉన్న మంత్రులందరూ నిలదీస్తుంటే ప్రజలు, మీకు బస్ ఫ్రీ వస్తుందా 1000 రూపాయలు, మీకు కరెంట్ వస్తుందా అక్కడ 1000, మీకు ఇస్తానని 2500 ఎట్లనే సెట్ అయిపోయిందని ఇట్లా కాకమ్మ లెక్కలు చెప్తున్నారు. లెక్క చెప్తారు. బట్ ఏదేమైనా హామీలే. అది ఇంప్లిమెంట్ కాకపోతే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు మంత్రులు కూడా అన్ఫార్చునేట్లీ ఒకటి మించి కూడా అవినీతి చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ అంటే మనం చూడలే. టీఆర్ఎస్ మనం ఏమనుకున్నాం, ఒక కుటుంబం కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఉండేప్పుడు సంతోష్. ఈ 5గురే మనం ఏ పనున్నా వాడు దగ్గరికి పోవాల్సిందే, వేరే వాళ్ళతో వాళ్ళ తరం కాదు పనులు చేయడం అనుకున్నాం. మంత్రులు ఉత్సవ విగ్రహాలు అంతే, ఊరికేనే జస్ట్ ఉత్సవ విగ్రహాలు. మీరు మంచివాడు అది అడిగితే సంతకం పెట్టడానికే తప్ప దేనికి పనికి రాని పరిస్థితి ఉండే. వాళ్ళతో వాళ్ళు అవినీతి చేయడానికి కూడా గడగడలాడేవాడు. ఎందుకంటే అక్కడ ఈ 5 కోట్లు ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ఊరికి 5 ఉన్నారు. ఎవరికి వాడండి బాబు. ఆ కార్పొరేటర్ కాంటాక్ట్ చేసేవాడు నాకు తెలిసిన ఇండస్ట్రియల్ జరిగిపోయి ఒక కార్పొరేటర్ అదే ఒకడే వాడు 20 lakhs అడిగాడట. ఒక ఇండస్ట్రీ అని 20 lakhs అడిగితే ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి మరి, ఎమ్మెల్యే ఎంతమంది కలెక్ట్ చేస్తున్నాడు, ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక్కడే 20 lakhs ఎందుకు పడి అసలు 20 lakhs వాడికి ఉన్న 500 ఓట్లకి వీడొక్కడే 20 ఇస్తే మరి ఎంతమంది మీద పడ్డాడు వీడు. ఆ వాతావరణం ఎంటైర్ తెలంగాణలో అందరు పడ్డారు, మీద పడి పీక్కు తింటున్నారు. ఘోరం అసలు. ఎవరికి అవకాశం తొక్కిపారాడు. ఆ ఇండస్ట్రీ దానికి వచ్చాడు, సరే ఇది నా పరిస్థితి అంటే. ఎప్పుడు అంతకుముందు పొలిటికల్ పార్టీలు అంటే 1,00,000 2 లక్షలు ఇచ్చేవాడు. వీడు 20 lakhs అడిగితే వాడికి చెమటలు పట్టి వచ్చాడు. అది చెప్తున్నా, ఈ విధమైనటువంటి ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇంత అవినీతి ఇచ్చలేడు. మీరు అంటారు లాజర్స్ ఫేర్ అంటారు ఇటాలియన్ సామెత. ఎవడికి ఇష్టం వచ్చింది వాడే మనం అనుకున్నాం కదా. అట్లా లాజర్స్ ఫేర్ అట్లా యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది. ఇది మనం అనుకున్నది ఒక ఉద్యమకారుడిగా మేము అనుకున్నది కాదు. కేసీఆర్ తీయకపోతే మళ్ళీ కనీసం ఉద్యమ ఆకాంక్ష నెరవేరుతాయని అనుకుంటే మేము అంతకంటే ఘోరంగా అయిపోయింది. మళ్ళీ ఒక ఉద్యమం రావాల్సిన పరిస్థితి పడుతుంది.
అది ఏమన్నా పద్ధతి కావచ్చు, ఎట్లా వస్తారు నాకు ఇప్పుడు తెలియదు. ఆల్రెడీ నిరుద్యోగులు చేస్తూనే ఉన్నారు. నిధులు ఏం పాపడి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు అయితే 34,000 కంటే మించి వెళ్ళదు, 60,000 ఇచ్చాడు అనుకుందాం. పాతోడు 60,000, ఈ కొత్తోడు 60,000 ఇస్తే 28 లక్షల మంది రిజిస్టర్డ్ అని ఎంప్లాయీస్ ఉన్నారండి. ఈ 28 lakhs ఏం చేయాలి వాడు? ఇద్దరు కలిసి ఈయన 2 lakhs ఇస్తే కూడా 26 మిగిలిపోతారు. వాడికి మేము ఏం చేసామని క్వశ్చన్ కదా. అంతే సార్. ఉపాధి క్రియేట్ చేసావా, లేదా ప్రైవేట్ కంపెనీలో జాబ్ కానీ స్కిల్ ఇప్పించావా, లేదా నువ్వు వీడే పరిశ్రమ పెట్టుకోవడానికి ఏమన్నా వాడికి లోన్స్ ఇచ్చి కొత్త కంపెనీలు పెట్టావు. వైట్ పేపర్ ఇవ్వాలి, 2.5 years అయిపోయింది. దావోస్ లెక్కలు కూడా చెప్పాలి కదా కనీసం. 2 సార్లు 3 సార్లు పోయేస్తాయి. ఏం చేసావు, ఆ కంపెనీ ఏంది, వాడి పెట్టుబడి ఏంది, మన ఉద్యోగాలు ఏంటది. నిధులు కూడా ఇక్కడ ఎవడైతే ప్రభుత్వ సాయం తీసుకొని ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకుంటాడో అట్లాంటి పరిశ్రమల్లో కంపల్సరీగా 95% స్థానికులకి ఉద్యోగాలు అని పెట్టాడు కండిషన్. ఎందుకంటే నువ్వు రిలీఫ్ తీసుకుంటున్నావు కదా, ఆ జోన్లో పోతున్నావు. కొన్ని జోన్స్ ఉన్నాయి మనకు, ఇండస్ట్రియల్ జోన్స్ ఏమంటారు అండి, ఇండస్ట్రియల్ కారిడార్స్, జోన్స్, SEZs, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అక్కడ ట్యాక్స్ ఉండవు, ట్యాక్స్ రిలీఫ్ ఫర్ 5 years ఉంది. ఈవేడు కొత్త కంపెనీ పెట్టేవాడికి ఆ రిలీఫ్ వస్తుంది. ఎందుకు ఎంకరేజ్ చేయడానికి. ఎన్ని పెట్టావు పోయి, ఎన్ని అది చెప్తే మనం సంతోషిస్తాం. మీరు అన్నట్టు మళ్ళీ వాళ్ళు సీరియస్ ఉన్నారంటే ఎందుకుంటే 26 లక్షల మంది వాడు నీ మీద పడ్డారు, చచ్చేవే. అంతే కదా. రేపు రాబోయే ఎలక్షన్లో వాడు ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తాడు. మొన్న కేసీఆర్ దించడానికి తిరిగారు, కేసీఆర్ మస్తు తిరిగారు. ఇప్పుడు నెక్స్ట్ దించడానికి తిరుగుతారు. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్తో మనం ముగించేద్దాం. ఇప్పుడు ఏదైతే మునుగోడులో పోటీ చేసినటువంటి మునుగోడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరు మన రాజగోపాల్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయనకు కోల్డ్ వార్ అయితే, కోల్డ్ వార్ కాదు బాహాటంగానే వార్ నడుస్తుంది. నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే మంత్రి పదవి ఇస్తే ఇచ్చాడు, అయితే మనమే ముఖ్యమంత్రి ఏదో అన్నాడు. అసలు నాకు అర్థం కాలేదు సార్. నాకు ఎగ్జాక్ట్ 1 month కింద నా టూర్లో ఈ స్టేట్మెంట్ క్లాక్ టవర్ నల్గొండలో ఇచ్చా. ఆయన సామాన్యుడు కాదు, ఊరుకోడు. అయితే మంత్రి పదవి ఇస్తే కాముకుంటాడు. అన్నం తీస్తావా పెడతావా అది వేరే విషయం. పెట్టలే అనుకో, ఆయన చిచ్చు పెడతాడన్న. సేమ్ స్టేట్మెంట్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసాం అంతా వాళ్ళు చర్చ పెట్టారు కొన్ని ఛానల్లో. అసలు చర్చ పెట్టడం కాదు సార్. నేను ఈ క్వశ్చన్ ఎస్పెషల్ మిమ్మల్ని అడగడానికి రమ్మన్నది ఎందుకు కానీ అంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఒక కొరకరాని కొయ్యగానో లేకపోతే పక్కలో బిల్డింగ్ గానో తయారయ్యడానికి ఇది నిదర్శనం. ఆయన డైరెక్ట్ గా అంటున్నాడు, ఇంకా మంత్రి పదవి ఇస్తే ఇచ్చాడు, లేదంటే మనమే ముఖ్యమంత్రి. ఏ స్టేట్మెంట్ సార్? అందుకనే ఇంకోటి 10.5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటానని అన్న మా దానికి అన్నాడు, నేనే మళ్ళా ముఖ్యమంత్రి అన్నాడు. ఇంకా ఎక్స్ట్రా వస్తుంది నాకు అన్నాడు. ఏది మీరన్నా జమిలీ ఎలక్షన్స్ వస్తే టర్మ్ నాది ఇంకో 6 నెలలు ఎక్కువ పెరుగుద్ది అన్నాడు. వీళ్ళు ఎంజాయ్ దట్ ఆల్సో 10.5 అన్నాడు. అట్లాంటిది ఇది తెల్లారి ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే మనకే ముఖ్యమంత్రి లాక్కోవచ్చు అన్నాడు. ఎందుకని అంటే మరి ఊరికే అన్నాడు కదా, ఒక 10 మందితో 20 మందితో ఎమ్మెల్యేతో మాట్లాడితే ఆ రియాక్షన్ అదే మరి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది జరుగుతుంది. రాంగ్ అనొద్దు మన దానికి, జరుగుతుంది. నిప్పులేంది అయితే రాదు కదా, ఎక్కడ అంటించాడు. అది ఫస్ట్ ఆయన స్టేట్మెంట్లోనే వచ్చింది. అందువల్ల నా ఉద్దేశంలో వాళ్ళు ఎక్స్పాన్షన్ పెట్టుకుంటే మరి వెంకటరెడ్డి తీసేసి నాకు ఇస్తారేమో అని అనుకుంటున్నా. ఆయనకి ఏదైనా పెద్ద పోస్టింగ్ ఎక్కడైనా పార్టీ పరంగానో అదో ఇచ్చేసి కొంత మార్పులు జరగచ్చు ఈ ఈక్వేషన్స్ వల్ల. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.